క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను. రైట్, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడైన తండ్రి, మహోన్నతుడ, సర్వశక్తివంతుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు. మరి ఈ సమయంలో ప్రభువా, వాక్యమును ధ్యానిస్తుండగా నీ పరిశుద్ధాత్మ సహాయమును కోరుకుంటున్నాం. వాక్యాన్ని ప్రభువా వివరంగా మాకు మీరే బోధించి ఆ సత్యంలో మేము నడుచుకోవడానికి సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరూ బాగున్నారండి? మరొకసారి ఖచ్చితంగా మీ యొక్క ప్రతి ఒక్క సమస్యకు ప్రభు దగ్గర పరిష్కారం ఉంది. అయితే మనము నేటి యొక్క వాక్య ధ్యానంకి వెళ్ళే ముందుగా మీకు అవకాశం ఉన్నంత వరకు ఖచ్చితంగా బైబిల్ని దగ్గర పెట్టుకోండి. బైబిల్ని ధ్యానిస్తూ మనం వాక్యపు వెలుగులోనే సత్యాన్ని వెతుకుతూ ఉండాలి. కాబట్టి ఈ సత్యం అనేది ఎక్కడో ఉండదండి, వాక్యములోనే ఉంటుంది. ఆయనే సత్యము కాబట్టి ఖచ్చితంగా మీరందరూ వాక్యమును చూడాలని నేను కోరుకుంటున్నాను. లేదంటే రెఫరెన్స్లు నోట్ చేసుకోండి. తర్వాత మీరు తీరిక సమయంలో వాటిని ధ్యానిస్తూ ఉండాలి. కాబట్టి మీరు వాటిని స్టడీ చేయాలి. రైట్, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఈ మధ్య రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి యేసు ప్రభు వారు అతను రాజంట గాడిద పిల్ల ఎక్కొచ్చాడని చెప్పేసి అపహాస్యం చేస్తున్న వీడియో బాగా వైరల్ అవుతుంది, అందరూ చూస్తున్నారు. అతను రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి, అతను సన్యాసి అని ప్రచారం చేసుకుంటున్నాడు. కానీ సన్యాసి గుణలక్షణాలు ఏమీ లేవు, అన్నీ కూడా సన్నాసి గుణలక్షణాలే. కాబట్టి ఆయన సన్యాసి కాదు. మనం సన్యాసులను గౌరవిస్తాం. వారు మోక్షం వెళ్ళడం కోసం, లేదంటే దేవునితో ఐక్యత కలిగి ఉండడం కోసం వారు అన్నిటినీ పరిత్యజించి వారు దేవునితో మమేకం అవ్వడానికి వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిజమైన సన్యాసి యొక్క గుణలక్షణాలు వేరు. కానీ ఇలాంటి మతోన్మాది సన్నాసి లక్షణాలు కలిగిన వ్యక్తి అన్నమాట రాధా మనోహర్ దాస్. రైట్, యేసు ప్రభు వారు గాడిద పిల్ల మీద రావడం అపహాస్యంగా మాట్లాడుతున్నాడు అనమాట. ఎనీవే, ఏదేమైనప్పటికీ క్రైస్తవ సమాజానికి చాలా ముఖ్యమైన రోజు మట్లాదివారం అనేది చాలా మంది జరుపుకునేది అనమాట. అది జరుపుకోవాలా లేదా అనేది విషయం పక్కన పెడదాం. పారంపర ఆచారాలు చాలా ఉంటాయి. మా పితరులు చేశారు కాబట్టి మేము చేస్తాం, మేము చేసాం కాబట్టి పొద్దున మా పిల్లలు చేయాలి. ఈ పక్కన పెడదాం, సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. బైబిల్లో మటలాదివారానికి సంబంధించిన విషయాలు మనం ఒకసారి పరిశీలన చేద్దాం. అది చెయ్యాలా లేదా అని కాదండి, ఆ సందర్భాన్ని మనం తీసుకొని మాట్లాడుతున్నాం అనమాట. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 11 వరకు మీరు ఖచ్చితంగా చదవాలి. ఓకే, రైట్. సాధ్యమైనంత వరకు మరి నేను చదివితే సమయం ఎక్కువైపోతుందేమో నేను అనుకుంటున్నాను. కానీ ఈ పారాగ్రాఫ్ మూలవాక్యం కాబట్టి ఇది చదువుతాను, మిగిలినన్ని కూడా మీకు రెఫరెన్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. రైట్, మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 11 వరకు చాలా జాగ్రత్తగా నేను చదువుతున్నాను, వినండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడను. వాటిని విప్పి నా యొద్దకు తోలుకు రండి. ఎవడనో మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై, బాగా గమనించవలసిన వాక్య భాగం ఇదనమాట. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జన సమూహములో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో
అని కలవరపడెను. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పేది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ మనం చూసిన ఈ యొక్క వాక్య భాగంను మనం గనక స్టడీ చేసినట్టయితే, రాజు, ఇదిగో నీ రాజు సాత్వికుడై, ఓకే, గాడిద మీద ఎక్కి వస్తాడని చెప్పేసి, గాడిద పిల్ల మీద వస్తాడని చెప్పేసి ప్రవచనం అనేది ఉంది. దాని నెరవేర్పు మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి యేసు ప్రభు వారు యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు ఆయన ఏ విధంగా వచ్చారు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, మరి మీరు ఒక్కసారి గమనించండి. నేడు మీ ఇంటికో లేకపోతే మీ మందిరానికో ఒక గెస్ట్, ముఖ్యమైన వ్యక్తి, లేకపోతే సీఎం గారు అనుకుందాం, మీ చర్చికి సీఎం గారిని ఇన్వైట్ చేశారు ఫంక్షన్కి, లేదా మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు సీఎం గారిని ఇన్వైట్ చేశారు. ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగారు అనుకుందాం, లేదంటే విమానాశ్రమంలో, అంటే నేనంటే విజయవాడలో ఉంటాను కాబట్టి గన్నవరం అని అన్నాను. సో మీ ఇంటి దగ్గరలో విమానాశ్రమంలో ఆయన దిగారు. ఆయన్ని రిసీవ్ చేసుకోవాలి, తీసుకురావాలి. మీరు ఏం పంపిస్తారు? వెహికల్ మీకున్న దాంట్లో బెస్ట్ని పంపిస్తారు, లేదంటే సంఘమంతా కలిసి డబ్బులు వేసుకొని లేదా ఉన్నవారి దిగిన బెస్ట్ ఏదో వెహికల్ తీసుకొని, రెంట్ కన్నా సరే తీసుకొని మీరు ఒక మంచి ఏసీ కార్ పంపిస్తారు. అంతేగాని జగన్ గారు వచ్చారని చెప్పి లేదా కేసీఆర్ గారు వచ్చారని చెప్పేసి అనుకుంటూ వారిని ఇన్వైట్ చేసేటప్పుడు మీరు ఒక సైకిల్ పంపిస్తారా, సైకిల్ ఎక్కిరండి అని, లేదా రిక్షా పంపిస్తారా, ఆటో పంపిస్తారా? అలా కాదు కదా. ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఉన్నతమైన స్థితిలో మంచి వెహికల్ పంపిస్తారు. ఓకే, అలాగే ఆయన రాగానే ఏం చేస్తారు? బయట రెడ్ కార్పెట్ తివాచి పరిచి మీరు వెల్కమ్ చెప్తారు. మీకు అవకాశం ఉన్నంత వరకు విపరీతంగా పూలు జల్లుతారు, పూల మార్గాన్ని వేసి మరీ మీరు ఇన్వైట్ చేస్తారు. ఓకే, రైట్. మరి మనం చూసిన ఈ యొక్క గౌరవం అనేది నేటి కాలంలో ఈ విధంగా మనకు కనిపిస్తుంది. విలువైన వాహనం మీద తీసుకురావడం, విలువైన వాటి మీద నడిపించడం అనేది మనకు కనిపిస్తుంది. అయితే మరి యేసు ప్రభు వారు గాడిద పిల్ల ఎక్కి రావడం ఏంటి? ముఖ్యంగా ఈ మతోన్మాదులు కొంతమంది అపహాసం చేస్తున్నారు కదా, ఈ సన్నాసి రాధా మనోహర్ దాస్ వంటి వాళ్ళు. సో వీళ్ళు చులకనగా చూడడానికి గాడిద పిల్ల అని చెప్పి చీప్గా మాట్లాడుతున్నారు. మనం క్రైస్తవులుగా మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. అవి ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు గాడిద పిల్ల మాత్రమే ఎక్కి రావడానికి గల కారణం ఏంటి అంటే, జకర్యా, మీరు నోట్ చేసుకోండి, జకర్యా 9:9లో ఉన్న ప్రవచనం నెరవేర్పు కొరకు యేసు ప్రభు వారు ఆ విధంగా రావడం జరిగింది. ప్రవచనం నెరవేర్చడానికి ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఏదైతే ఆయన గురించి వ్రాయబడి ఉందో, జకర్యా గారి కాలము సుమారు 520 BC, అంటే యేసుక్రీస్తు వారు పుట్టక ముందు ఒక 480 సంవత్సరాల క్రితం జకర్యా గారు ప్రవచించిన విషయాన్ని, అది నెరవేర్పు కనిపించడం. నాకు సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను చెప్పడం లేదు. మీకు నిజంగా ఆసక్తి ఉంటే మీరు ఓపెన్ చేసి బైబిల్ స్టడీ చేస్తారు. అంతేగాని నేను చెప్పింది ప్రతిదీ కూర్చొని వినేస్తాం అనుకుంటే కుదరదు. ఓపెన్ చేయండి, బైబిల్ ఓపెన్ చేసి నేను చెప్పే సమయంలో మీరు చక్కగా వాటిని చదవండి. ఓకే, మీ ఆసక్తిని బట్టి ఉంటుంది అనమాట. రైట్. ఇక్కడ ఈ యొక్క రాజు అని తెలియగానే అక్కడ ఉన్న వారంతా కూడా వారి యొక్క విలువైన బట్టలో లేదా వారి బట్టలో కింద పరచడం అనేది జరిగింది అనమాట. మెట్ల మీద పరచడం జరిగింది. అంటే రాజుని ఆహ్వానించేటప్పుడు బట్టలు వారు పరచడం అనేది మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అంటే ఆనాటి కాలంలో ఒక వ్యక్తిని రాజులు సైతము గౌరవించే విషయంలో వారికి ఉన్న అందుబాటులో ఉన్న వస్త్రాలను వారు పరచడం అనేది, దారిలో పరచడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అలాగే మరి మన యేసు ప్రభు వారు వచ్చేటప్పుడు కూడా అదే పరిస్థితి. ఆయనకు కూడా రాజుని ఆహ్వానించినట్టు ఆ బట్టలు పరచడం అనేది మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన గాడిద పిల్ల మీద వస్తుంటే ఆ గాడిద పిల్ల ముందు అనేకమైన వస్త్రాలు, వారి వస్త్రాలు. నేడు ఈరోజు డమ్మి చీరలు 100 రూపాయలకు వచ్చారా, 50 రూపాయలకు వచ్చారా, అతుకులు చీర అని చెప్పేసి రకరకాలుగా ఈరోజు చాలా చీప్ క్వాలిటీ బట్టలు అందుబాటులో ఉన్నాయి, హై క్వాలిటీ బట్టలు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ ఆనాడు బట్టలు అనేవి ఖరీదైనవే, చాలా ఖరీదైనవి. అవి తయారు చేయడం ఆనాడు కష్టం కాబట్టి అటువంటి బట్టలను పరిచి వారు ప్రభు వారిని ఆహ్వానించినట్టు మనకు కనిపిస్తుంది. రాజుగా ఆయన్ని ఆహ్వానిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది బైబిల్ గ్రంథంలో. రైట్. అదేవిధంగా న్యాయాధిపతులు 10వ అధ్యాయము 4వ వచనం మీరు ఒకసారి చదవాలి. న్యాయాధిపతులు 10వ అధ్యాయము 4వ వచనం కనుక అక్కడ చూసినట్టయితే, ఈ యొక్క న్యాయాధిపతుల కాలంలో, అంటే రాజు ఇంకా ఏర్పాటు చేయబడలేదు, ఇశ్రాయేల్ ప్రజలకి రాజు ఇంకా ఏర్పాటు చేయబడలేదు.
ఆ కాలంలో న్యాయాధిపతిగా ఉన్న వ్యక్తికి 10 మంది పిల్లలు ఉన్నారు, 10 మంది కుమారులు ఉన్నారు. ఆ 10 మంది కుమారులకు కూడా 10 గాడిద పిల్లలకు ఉన్నాయి. వారి యొక్క వాహనాలు గాడిదలు. న్యాయాధిపతి యొక్క కుమారుల యొక్క వాహనాలు ఏంటి? గాడిదలు. ఓకే, ఈ యొక్క గాడిద పిల్లల మీద వారు తిరగడం అనేది మనకు కనిపిస్తూ ఉంది. అంటే న్యాయాధిపతి అంటే రాజుతో సమానము. మీకు న్యాయాధిపతుల గురించి తెలుసు. అన్యుల్లాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు. మీకు న్యాయాధిపతులు ఏంటో, వారి యొక్క విలువ ఏంటో మీకు తెలుసు. రాజులు సైతం న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళి విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, మీకు తెలిసిందే. ఇంకా రాజు ఏర్పాటు చేయబడిన కాలంలో న్యాయాధిపతులు ఉండేవాళ్ళు అని. అంటే రాజు అంతటి వాడు న్యాయాధిపతి అంటే. మరి వారి యొక్క బిడ్డల యొక్క వాహనాలు ఏంటి? గాడిదలు. ఆ గాడిద పిల్లల మీద వారు తిరుగుతూ ఉండేవారు. రైట్, ఇవన్నీ మొట్టమొదటిగా అర్థమై జావు. కాబట్టి మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా 1 సమూయేలు 25వ అధ్యాయము 20వ వచనం ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడాలండి. 1 సమూయేలు 25వ అధ్యాయం 20వ వచనం చూసినట్టయితే ఇక్కడ నాబాలు యొక్క భార్య ఆ గాడిద మీద రావడం అనేది మనకు కనిపిస్తుంది అనమాట. గాడిద అంటే గాడిద అంటే నాబాలు అనే వ్యక్తి బాగా రిచ్ పర్సన్, బాగా ధనికుడు, అనేకమైన పశు సంపద కలిగిన వాడు. అక్కడ సిచ్యువేషన్ కూడా మీకు తెలిసిందే. రాజుగారు పంపిస్తారు, ఆయనకి కొంచెం ఆహార పదార్థాలు అవసరం అని చెప్పేసి తనతో ఉన్నవారు కూడా భోజనం చేయడం కోసం కొంత ఆహార పదార్థాలు కావాలని చెప్పి నాబాలు దగ్గర పంపిస్తారు. అయితే నాబాలు అనే వ్యక్తి మూర్ఖుడు కాబట్టి దావీదు గారిని అతను ఎవరో నాకు తెలియదు, అతను నాకు రాజేంటి అన్నట్టు బిహేవ్ చేసి ఓవర్ యాక్షన్ చేస్తాడు. సో దావీదు గారికి కోపం వచ్చి అతని మీదకి కత్తులు కట్టాలు తీసుకుని బయలుదేరుతాడు అనమాట. దావీదు గారు తన సైన్యంతో, తన పని వారితో బయలుదేరినప్పుడు ఈ విషయం తెలిసిన నాబాలు యొక్క భార్య, నా భర్త మూర్ఖుడు అని తెలిసి అతని మాటలను బట్టి దావీదు గారు అతను ఏమీ చేయకుండా ఉండుటకు ఈవిడ ఎదురు వెళ్తుంది అనమాట. పని వాళ్ళ పంపిస్తుంది. ఈవిడ కూడా గాడిద ఎక్కి వెళుతుంది. ఈవిడ ఎక్కిన ఈ గాడిద ఎందుకని గాడిద ఎక్కింది అంటే ఆనాడు ధనవంతుడైన నాబాలు, ఓకే, అనేకమైన సంపదలు కలిగిన నాబాలు యొక్క భార్య యొక్క వాహనం ఏంటి? గాడిద. అంటే ఆ రోజుల్లో ధనికులైన వారి యొక్క వాహనం ఏ విధంగా ఉంది? గాడిదగా మనకు కనిపిస్తుంది బైబిల్లో. కాబట్టి రిచ్ పీపుల్స్ నేడు రకరకాల బెంజ్ కార్లోను, ఆడి కార్లోను రకరకాలుగా తిరుగుతూ ఉంటారు. ఓకే, మరి ఆనాడు గాడిదలను ఉపయోగించేవారు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. కాలాన్ని గుర్తుపెట్టుకోండి, సమయాలను గమనించుకోండి. ఆనాటి ఆ యొక్క పరిసర ప్రాంతాలలో వారికి ఏముండేది, వేటిని బట్టి వారు అతిశయించేవారు అనేది కూడా మనకు ముఖ్యమైనది. కాబట్టి వారి యొక్క ధనికులైన వారి వాహనము గాడిద అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, మరి 1 రాజులు 1వ అధ్యాయం 33వ వచనం. బైబిల్ స్టడీలో కొంచెం రిఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి, కానీ ఇవి మనకు అవసరమైనవి కాబట్టి వాటిని మనం మైండ్లో కొంచెం సేవ్ చేసుకుందాం. రెఫరెన్స్ గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు, కాబట్టి వాటిని ఓపెన్ చేసి మీరు ఒకసారి చదవాలి. ఓకే, రైట్. 1 రాజులు 1వ అధ్యాయం 33వ వచనం కనుక మనం చూసినట్టయితే ఇక్కడ సిచ్యువేషన్ కనుక మనం మాట్లాడుకున్నట్టయితే దావీదు గారు రాజుగా ఉన్నప్పుడు తన కుమారుడు అంటే సొలొమోను గారిని పట్టాభిషేకం చేయడానికి ఆయన చెప్తాడు, నా గాడిద మీద సొలొమోను గారిని తీసుకెళ్లాలని చెప్పి పట్టాభిషేకం గురించి ముందుగా చెప్పిన మాట అన్నమాట. అయితే ఇక్కడ మీరు గమనించాలి, దావీదు ఎవరు? కింగ్. ఓకే, ఇశ్రాయేలు దేశానికి రాజు. ఆ చుట్టుపక్కల అనేకమైన దేశాలు కప్పం కడుతున్నాయి అన్నమాట. ఓకే, అంటే వారందరూ కూడా సామంతులుగా ఉన్నవారు దావీదు గారికి. సో చుట్టుపక్కల దేశాలు కూడా వణికిపోతాయి. అంతటి గొప్ప మహావీరుడు దావీదు రాజు. ఆయనకి అనేకమైన గుర్రాలు ఉంటాయంటారా? ఉండవా? మీరు ఆలోచన చేయాలి. గుర్రాలు ఎందుకుండవు? అంత గొప్ప రాజుకి గుర్రాలు ఉంటాయి. కానీ ఆయన ఏమన్నాడు? నా వాహనము అంటే తన గాడిద మీద తన కుమారుని రాజుగా అభిషేకించడానికి ఆ గాడిద మీద తీసుకెళ్ళమంటాడు, ఊరేగించడానికి. అంటే కాబోతున్న రాజు సొలొమోను గారు ఎక్కిన వాహనం ఏంటి? ఇక్కడ గాడిద పిల్ల. ఓకే, ఈ గాడిద యొక్క అవసరత లేదంటే దాని ముఖ్యం, అది ఎంత ముఖ్యమైంది, ఎంత ప్రాముఖ్యమైంది అనే విషయం నేడు మనం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది వాక్యాలను కనుక మనం పరిశీలించినట్టయితే. కాబట్టి ఇటువంటి గాడిద పిల్ల మీద యేసు ప్రభు వారు వస్తున్నారు. యెరూషలేములో ప్రవేశించినప్పుడు అనేక మంది రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని హోసన్న జయము అంటూ
యేసు ప్రభు వారిని వారు స్తుతించడం అనేది ఎంత ఘనతగా కనిపిస్తుంది మనకి. ఆయన రాజుగా ఆహ్వానించారు. ఈ సన్నాసి రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు అనేక మంది చీప్ గా మాట్లాడినప్పటికీ ఆనాటి కాలంలో ప్రభువు వారు వచ్చింది రాజవాహనం మీద, ధనవంతులైన వారి వాహనం మీద. ఓకే, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రవచనము నెరవేర్చడానికి ప్రభు వారు ఆ విధంగా వచ్చారు. ఓకే, ఆనాటి కాలంలో అక్కడ ఉన్న వారిలో ముఖ్యంగా యూదా సాంప్రదాయంలో రాజులు సైతం ముందుగా పట్టాభిషేకానికి ముందుగా గుర్రాల మీద ఊరేగడం కాదు. వీరికి ఉన్న ఆచార ప్రకారం గాడిదలు వారి ముఖ్యమైన వాహనంగా నాడు ఉన్నాయి. ఓకే, రైట్. కాబట్టి అటువంటి గాడిద పిల్ల మీద మన ప్రభు వారు వచ్చారని యెరూషలేములో మనం గుర్తుపెట్టుకుందాం. ఇది మట్టలాదివారంగా నేడు అనేక మంది చేసుకుంటున్నారు. ఓకే, ఆ యొక్క గాడిద పిల్ల వంటి వారు అని చెప్పి మనం చాలా మంది పాటలు పాడుతూ ఉంటారు, పిల్లలనేనయ్యా గాడిద పిల్లలనేనయ్యా అని. సో గాడిద యొక్క గొప్పతనం అర్థం చేసుకోండి, చీప్గా చూడటం కాదు గాడిద. ఓకే, రైట్. నేటి క్రైస్తవ సమాజంలో అనేక మంది అనేక మాటలు, వారు చెప్పిన మాటలు వీరు చెప్పిన మాటలు అని చెప్పేసి వింటూ ఉంటారు. అది ఒక జాడ్యం లాగా తయారైపోయింది. సేవకుడు చెప్పిన మాటలు కాదు, లేదా బైబిల్లో ఉన్న మాటలు కాదు. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారని రకరకాలుగా ఎవరికి నచ్చినట్టు వాడు చేస్తూ ఉంటాడు. మనం ఒకసారి వాక్యాన్ని పరిశీలన చేద్దాం. నేడు ఈ యొక్క మట్టలాదివారం విషయంలో కూడా అంతే కదా, వంశ పారంపర్య ఆచారం అంటూ రకరకాలుగా చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు దాన్ని విమర్శించే కోణంలో కాదు. కానీ నేనేమంటానంటే ఆచారబద్ధంగా చేయడం అనేది బాగా అలవాటు అయిపోయింది. అందులో ఉన్న సత్యాన్ని గ్రహించడం కానీ లేదా ఆ వాక్యాన్ని గైకొనాలన్న ఉద్దేశం కానీ చాలా మందికి ఉండడం లేదు. మనమైతే అలా కాకుండా అసలు మనం ఎవరి మాట వినాలి అనే విషయం మనం ఎప్పుడు కూడా పరిశీలన చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక మాట చూద్దాం. మీకు ఒక మాట చెప్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనం మీరు కనుక గమనించినట్టయితే అక్కడ ఒక పెళ్లి విందుకి యేసు ప్రభు వారు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఆ యొక్క ద్రాక్షారసం అయిపోయిన సమయంలో తల్లి మరియ గారు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ద్రాక్షారసం అయిపోయిందంట నాన్న అని అడిగితే ప్రభు వారు అంటారమ్మా ఇంకా నా సమయం రాలేదమ్మా అని చెప్పేసి అన్నప్పుడు మరియ గారు ఏం చెప్తారంటే అక్కడ పరిచారకులతో చెప్తారన్నమాట, ఆయన చెప్పునది చేయుడి అంటారు. ఆవిడేం చెప్పరా ఏం చేయాలో, ఆవిడేం చెప్పారు, ఆయన చెప్పినది అంటే ఎవరు, యేసు ప్రభు. ఆయన చెప్పింది చేయాలి. అక్కడ అద్భుత కార్యం జరిగినట్టు మనందరికీ తెలిసిందే. మరి ఎవరు చెప్తే కార్యం జరుగుతుంది, ఎవరు చెప్పింది మనం చెయ్యాలి అని మరియ గారిని అడిగితే మరియ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే ఆయన చెప్పినది చేయుడి అని మరియ గారు ఇస్తున్న స్టేట్మెంట్. నేడు అనేక మంది మరియ గారిని కూడా పూజిస్తున్నారు. ఆవిడ ఒక ఉన్నతమైన స్త్రీగా ఆవిడని మనం గౌరవించాలి తప్ప పూజించడానికి ఆవిడకి అర్హత లేదు. ఆవిడ కూడా మనకులాంటి ఒక మనిషే, ఒక మంచి బిలీవర్. ఆవిడకున్న ఆ యోగ్యతలు చూసుకుంటే ఎవరికి లేని యోగ్యతలు అనేకమైనవి ఉన్నాయి, చాలా గొప్ప యోగ్యతలు ఉన్నాయి. కానీ పూజించడానికి ఆవిడ దేవుడు కాదు. వీళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు చేస్తున్నారని వీళ్ళు చేస్తున్నారని చెప్పి రకరకాలు చేస్తూ ఉంటారు. కానీ మనము ఆయన చెప్పినది చేయాలి మనము. కాబట్టి నేను ఆయన చెప్పినది చేస్తున్నామా లేదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. రైట్. మరొక విషయం మనం గమనిద్దాం. యెహోషువ 1వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం మీరు బాగా చదవాలి. ఓకే, మీరు చదువుతారని నేను నమ్ముతున్నాను. యెహోషువ 1వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం, 1వ అధ్యాయము 16, 17వ వచనం మీరు కనుక చదివినట్టయితే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మోషే గారు అనేక మంది లక్షల మంది ప్రజల్ని, ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ అవకాశం యెహోషువకు వస్తుంది. ఆ బాధ్యతలు మోషే గారు యెహోషువకు అప్పగిస్తారు. అయితే యెహోషువ అన్ని లక్షల మందిని మెయింటెనెన్స్ చేయగలడా? అంతమంది ఆయన మాట వింటారా? వినలేరు. ముఖ్యంగా మోషే గారిని అనేక సార్లు ఆయన మీద తిరుగుబాటు చేయడానికి చూశాడు. కాబట్టి అంతమందిని ఎలా మెయింటెనెన్స్ చేయాలని చెప్పేసి ఒక సందిగ్ధంలో ఉండిపోయి భయాందోళనలో ఉన్నప్పుడు అక్కడి ప్రజలు, అంటే దేవుని చేత నడిపింపబడుతున్న ప్రజలు ఒక మాట అంటారు, మోషేకి తోడై ఉన్న దేవుడు నీకు కూడా తోడై ఉంటాడు. మోషే మాట మేము ఏ విధంగా విన్నామో నీ మాట కూడా మేము వింటాము, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని వాళ్ళు చెప్తారు. అంటే యెహోషువ దేవుని ఆత్మ కలిగి లేదంటే దేవుని నడిపింపుతో ఉన్నాడని, ఆయన చెప్పినట్టుగా మేము చేస్తామని వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. అంటే నేడు మనం ఎవరి మాట వినాలి? దైవజనుని మాట వినాలి. బోధకుడు దేవుని ఆత్మ కలిగిన వాడు. అందరూ కూడా రకరకాల వారి యొక్క అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉంటారు. కానీ దేవునితో కనెక్ట్ అయ్యి దేవునితో సహవాసం చేసే వ్యక్తి కేవలం బోధకుడు మాత్రమే, దేవుని సేవకుడు మాత్రమే. నీ యొక్క కుటుంబ జీవితాన్ని లేకపోతే నీ వ్యక్తిగతమైన
ఆ భక్తి జీవితాన్ని కట్టుకోవడానికి నీవు ఎవరో దగ్గరికి వెళ్ళి లేదా వాడి సలహాలు వీడి సలహాలు తీసుకోవడం కాదు. దేవుని యొక్క సన్నిధిలో సేవకుడు మీకు అందుబాటులో ఉంటాడు కాబట్టి ఆయన యొక్క సలహాను మీరు తీసుకుని ఆయన చెప్పిన ప్రకారం మీరు కనుక కట్టుకుంటే నిశ్చయంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు. అంతేగాని మా ఇంటి పక్కన ఆమె చెప్పింది, ఆమె చెప్పింది అని చెప్పేసి చిట్కాలు పాటించడం కాదు. మూఢనమ్మకాలు అనేకమైన క్రైస్తవంలో ఉన్నాయి కాబట్టి వాటి జోలు వెళ్లకుండా సేవకుని మాట మీరు వినాలి. దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు కాబట్టి బోధకుడు చెప్పిన మాటలు మనము వినాలి. ఓకే, రైట్. ఆయన చెప్పినది చెయ్యాలి, ప్రభు చెప్పింది మనం ఫాలో అవ్వాలి, అంటే వాక్య ప్రకారము. అలాగే బోధకుడు చెప్పినట్టు మనం వినాలి. ఓకే, రైట్. అయితే ఈ సందర్భంలో మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అందరూ ఈత మట్టలు తీసుకుని ఊరేగుతున్నారు. ఓకే, అంటే వాళ్ళు మట్లాదివారం నాడు వెళ్తూ ఉంటారు. ఈత మట్టలు అక్కడ బైబిల్లో లేదుగా. మీరు చూసినట్టయితే ప్రకటన 7:9 మీకు అక్కడ ఖర్జూర మట్టలు కనిపిస్తాయి. ఖర్జూర మట్టలు కాదు నేడు మనం తిరిగారు, ఈత మట్టలు తీసుకుని తిరుగుతున్నాం. ఓకే, అలాగే విభిన్నమైనవి కూడా రకరకాలు కలిసిపోయినాయి. వాక్యంలో ఉన్నది ఒకటి, మనం చేసేది ఒకటి. అలా అని చెప్పి ఇప్పుడు ఖర్జూర మట్టలు తెచ్చుకుని ఊరేగండి నేను చెప్పడం రా. ఓకే, పిల్లల వరకు అది వేరుగా ఉంటుంది. పెద్దవాళ్ళు ఇంకా పట్టుకొని దానికి ఒక స్పెషల్ డే ఏర్పాటు చేసి ఇంకా అది తందనాలు ఆడడానికి కాదు. అది ఒక పరిశుద్ధమైన దినంగా దేవుని వాక్యాన్ని ప్రకటించుకోవడానికి ఉపయోగించుకోండి, తప్పలేదు. మారు మనసు లేకుండా ఇలాంటివన్నీ చేయమాకండి. ఓకే, మారు మనసు లేకుండా ఇలాంటివన్నీ చేయకూడదు. మారు మనసు కలిగి మనం నేర్పించాలి కొన్ని విషయాలు. వాక్య ప్రకారం మనం ఎలా ముందుకు వెళ్ళాలనేది మనం పిల్లలకు కూడా నేర్పించాలి. రైట్. ముఖ్యంగా మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఆనాడు ప్రభు వారిని కొందరు వెంబడించారు కదా. ఇలా వెంబడించిన వారిని మనం గనక చూసినట్టయితే అందులో 2 రకాల గుంపులు ఉన్నాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, 2 రకాల గుంపులు ఉన్నాయి ప్రభు వారిని వెంబడించిన సమయంలో. అయితే ఈ గుంపులు ఏంటి అని కనుక మనం చూసినట్టయితే ఆయన వెంబడించిన మొదటి గుంపు మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 2వ వచనం 6వ వచనం కనుక మీరు చూసినట్టయితే ఆ గుంపులు ఏంటో మీకు అర్థమవుతాయి. ఒక్కసారి చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనం 6వ వచనం చూద్దాం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టుబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అని ప్రభువారు చెప్పారు. ఓకే, అలాగా 6వ వచనం చూడండి. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, అంటే ప్రభువారు చెప్పింది చెప్పినట్టుగా చేసే గుంపు అన్నమాట, విధేయత కలిగిన గుంపు. మనము నేడు ఆ విధేయత కలిగిన గుంపులో ఉన్నామా? వాక్యం ఏం చెబుతుందో ఆ వాక్య ప్రకారం జీవించే ఆ విధేయత కలిగిన గుంపులో మనం ఉన్నామా లేదా? మన ఇష్టానుసారంగా ఎవరో చెప్పినవి చేయడం సరిపోతుంది, కానీ వాక్యంలో అది ఉందా లేదా చూసే సమయం కూడా మీకు లేదా? కాబట్టి ప్రభువు చెప్పినది చెప్పినట్టుగా చేసే గుంపులో మనం ఉండే విధంగా మనల్ని మనము పరిశీలన చేసుకుంటూ ఆ విధంగా వాక్యములో మనల్ని మనం నడిపించుకునే విధంగా మనమే సాధన చెయ్యాలి. కాబట్టి ఆ విధేయత చూపించిన, ఎందుకంటే ప్రశ్న లేదు, ప్రభువా నువ్వు వెళ్ళమంటున్నావు, మరి నేను వెళ్తే వాళ్ళు ఇస్తారా ఇవ్వరా? ఏమో వాళ్ళు ఇవ్వకపోతే నువ్వు వాళ్ళకి చెప్పావా? ముందుగానే చెప్పావా? గాడిదలు పంపించండి అయ్యా మా ఊళ్ళతో నువ్వు చెప్పావా? 2వ ప్రశ్న లేదు, ఒక్క ప్రశ్న కూడా వేయకుండా ప్రభువు చెప్పాడో మేము వెళ్తున్నాం. ఇంతటి విశ్వాసముతో నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవచ్చు. ఈ విశ్వాసంతో నీ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవచ్చు. నీ జీవితంలో ప్రతి విషయాన్ని గనక ఇటువంటి విశ్వాసంతో ఈ విధేయత చూపించగలిగిన ఆ స్థితిలో గనక నువ్వు ఉంటే అద్భుతమైన ఆశీర్వాదాలు ఈ భూమి మీద నువ్వు అనుభవించవచ్చు. రైట్. కాబట్టి ప్రభువు చెప్పింది చేసే విధేయత కలిగిన గుంపులో నీవు ఉన్నావా? ప్రశ్నించుకో. 2వ గుంపు గురించి మనం ఒకసారి చూద్దాం. అదే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 3వ వచనం ఒకసారి చెక్ చేయండి. 3వ వచనం, ఎవడైనానో మీతో ఏమైనానో అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను, వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపాను. అంటే ఇక్కడ ఈ రిఫరెన్స్ లో మనకి గాడిద పిల్లలు తీసుకురమ్మన్నారా? వీళ్ళు అడుగుతారు ఎందుకు ఎప్పచేస్తున్నారా? ప్రభువు చెప్పాడు అని చెప్పగానే వాళ్ళు పంపించేశారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ప్రభువు కోసం ప్రభువు చెప్పాడు తీసుకురమని చెప్పగానే వాళ్ళు తోలేశారు. సరే తీసుకెళ్ళనని చెప్పారు. అంటే ఈ యొక్క గుంపు దానకర్తల గుంపు అన్నమాట. ప్రభువు పని కోసము, సువార్త పని కోసము, దేవుని విషయంలో వారిని దానము చేసే గుణం కలిగిన వారు. 2వ ప్రశ్న లేకుండా, అంటే మొదటి ప్రశ్న ఏంటి?
ఎందుకు విప్పదీస్తున్నారు అన్నారు. జవాబు వచ్చింది, ప్రభువు కోసం అని. రెండవ ప్రశ్న లేదు, ఇంకా ప్రభువు కోసం వారు అటువంటి సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నారన్నమాట. నేడు అనేక మంది ఏదో కొలతబద్ధంగా ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలని చెప్పేసి ఏదో చేస్తూ ఉంటారు. అందులో కూడా నమ్మక ద్రోహం కలిగి ఉంటారన్నమాట. యథార్థంగా ఇచ్చిన వారు కాదు. అయితే ఈ యొక్క దానము అనేది హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా సువార్త ప్రకటించడానికి, దేవుని పని జరగడానికి నీవు గనక ఇచ్చే స్థితిలో గనక ఉంటే ఆ రెండవ గుంపులోనే ఉన్నట్టే. దానకర్తల గుంపు పేరు రాయించుకోవడానికి కాదు, ప్రభువు పని జరిగిందా లేదా, నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించబడుతుందా లేదా అనే విషయంలో ఖచ్చితంగా ఇటువంటి దానం చేసే గుణం మనం కలిగి ఉండాలి. ఇటువంటి రెండు గుంపుల్లో మనం ఉన్నామా లేదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభు వారిని ఆహ్వానించినప్పుడు వారి ఆస్తిని గాడిద పిల్ల, అలాగే వారి బట్టలు పరవడం, వారి విలువైన వస్త్రాలను పరవడం, అంటే వారి యొక్క దేవుణ్ణి స్తుతించి ఘనపరచడానికి. ఆనాడు అనేక మంది ప్రభువు దేవుణ్ణి ఏ విధంగా స్తుతించారంటే, కీర్తన 69:30 కనుక మనం చూసినట్టయితే, దేవుణ్ణి స్తుతించడము, అదే విధంగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారంట. నేడు నీవు నేను ప్రతి ఒక్కరూ ఎవరికి వారు ప్రశ్నించుకోండి, దేవుని స్తుతిస్తున్నారా? మీరు దేవుని సన్నిధిలో మీరు పాటలు పాడుతున్నారా? లేకపోతే మీరు వ్యక్తిగతంగా దేవుని స్తుతిస్తున్నారా? మీకు కలిగిన ప్రతి మేలును బట్టి మీరు దేవుని ఘనపరుస్తున్నారా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కృతజ్ఞతలు కలిగి ఉండండి. ఈ రోజు నీవు నేను బ్రతికి ఉన్నావంటే కారణం దేవుని యొక్క కృప. ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి. నువ్వు తింటున్న ఆహారాన్ని బట్టి, పీలుస్తున్న గాలిని బట్టి, తాగుతున్న నీటిని బట్టి, నువ్వు వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు క్షేమంగా ఉన్నందుకు, నీ కుటుంబం బాగున్నందుకు, నీ ఆరోగ్యాన్ని బట్టి ప్రతి విషయంలోనూ కృతజ్ఞతలు కలిగి ఉండాలి అని ఆనాడు ప్రజలు అలాగే దేవుని స్తుతించారు. నేడు కూడా మనం ఆ విధంగా స్తుతించే విధంగా మనం ఉండాలి. అలాగే మత్తయి సువార్త 5:16 కనుక మనం చూసినట్టయితే, సత్క్రియల చేత, మన సత్క్రియలను చూసి కనుక అనేక మంది అన్యజనులు ఏంటంటే మనం చేసే మంచి పనులను బట్టి మన దేవుణ్ణి స్తుతించాలని వాక్యం ఉంది. అది కొన్ని వాక్యాలు ఏంటంటే కుడి చేతి ఇస్తే ఎడం చేతి కూడా తెలియదు, అవి కాదు. వ్యక్తిగతంగా హెల్పింగ్ కాదు, బహిర్గతంగా మనం చేసే మంచి పనులు, అన్నదానం చేయడం, అనేక మంది అనాథలుగా ఉన్న పిల్లలకి, లేదంటే వెలవరాండ్లకు, అభాగ్యులకు, వృద్ధులకు, ఇలా ఎవరు లేని వృద్ధులకు వారికి సహాయం చేయడం. రోడ్ల పక్కన మనం అనేక మందిని చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసుకుంటారు, కానీ లేని వారికి కదా భోజనం పెట్టమని ప్రభు చెప్తున్నాడు. అటువంటి మంచి పనులు చేసినప్పుడు మనల్ని బట్టి మన దేవుడికి ఘనత వచ్చే విధంగా ఆనాటి ప్రజలు కూడా ఆ విధంగా దేవుని స్తుతించేవారు అన్నమాట. అలాగే సామెతల గ్రంథం 3:9 కనుక చూసినట్టయితే, మన దగ్గర ఉన్న ధనము చేత దేవుడు స్తుతించవచ్చు. ధనము చేత అంటే ఈ ధనం అనేది ఏ విధంగా ఉపయోగించాలి? ఆయనను ఘనపరిచే విధంగా మనం ఆ డబ్బును వాడాలి. నీవు ఎంతైతే వర్ధిల్లుతున్నావో నీ కలిగి ఉన్న ధనాన్ని బట్టి దేవుని పనికి, దేవుని సేవకుల విషయంలోనూ, సువార్త కూటాల విషయంలోనూ, లేదా కరపత్రాలు పంచే విషయంలోనూ, బైబిల్ పంచే విషయంలోనూ అనేకమైన విషయాలు ఉన్నాయి. బైబిల్ ట్రైనింగ్ అవుతున్న అనేక మంది శిష్యులు, వారికి సహాయం చేయడము, విభిన్న రకాల రూపంలో నీ ధనాన్ని ఖర్చు పెట్టినప్పుడు ఆ ఘనత దేవునికి వెళుతుంది. నీవు దేవుణ్ణి ఘనపరుస్తున్నావు కాబట్టి అటువంటి అవకాశం నీకున్నప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇంతే ఇస్తాను దేవుని సన్నిధిలో అని చెప్పేసి ఆగిపోవద్దు. నీ ధనం వల్ల విభిన్నమైన రూపాలలో నువ్వు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. విభిన్నమైన రూపాల్లో నువ్వు దేవుని కార్యక్రమాలు, దేవుడు ఇష్టపడే కార్యక్రమాలు, దేవుని స్వార్థ నువ్వు కూడా ప్రకటించవచ్చు. ధనము చేత కూడా మనం దేవుని ఘనపరచవచ్చు. రైట్. మరి నేడు అనేక మంది విభిన్నమైన రూపాల్లో విభిన్నంగా దేవుణ్ణి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ మనం ఏ విధంగా ఉన్నాము అనేది ఈ యొక్క వాక్య భాగాలను బట్టి మనం గమనిద్దాం. మనము విధేయత చూపించే గుంపులో ఉండాలి, దానకర్తల గుంపులో మనం ఉండాలి. మనము అనుదినము పొందుకున్న మేలును బట్టి దేవుణ్ణి స్తుతించాలి, ఘనపరచాలి. మన దగ్గరున్న డబ్బు ద్వారా ఆయన్ని ఘనపరచాలి. మన దగ్గర ఒకవేళ సత్క్రియలు చేసే మనస్సుంటే, మాట సహాయం చేసి అనేక మందికి మంచి చెడులు చెప్పగలిగిన జ్ఞానం కనుక ఉంటే, అనేక మందిని మనం బలపరిచి వారిని దేవుడి వాక్యంలో నడిపించగలిగిన సామర్థ్యం దేవుడు మనకిస్తే ఖచ్చితంగా వాటిని ఉపయోగించుకోవాలి. సత్క్రియల చేత మంచి పనులు చేయండి, మంచి పనులు చేయండి. సమాజంలో ఏదైతే మంచి పనిగా మీకు కనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసి తీరాలి. మీ మనస్సాక్షి చెబుతుంది అది మంచి పని అని. ఎవడేమనుకుంటాడో మనకు సంబంధం లేదు. కాబట్టి యేసు ప్రభు వారు యెరూషలేములో ప్రవేశించినప్పుడు అక్కడ ప్రజలు అనేక మంది ఆయన్ని ఆహ్వానించారు. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన్ని ఆహ్వానించారు.
జన సమూహము ఆయన్ని చూసి కేరింతలు కొడుతూ దేవుణ్ణి గొప్పగా స్తుతించి ఆరాధించారు. కొంతమందికి ఈరోజు ఎటకారం, గట్టిగా దేవుని స్తుతించి ఆరాధిస్తే ఆ సబ్జెక్ట్ వేరు. బుద్ధి లేని మూర్ఖులు ఆ విధంగా బిహేవ్ చేస్తారు. దేవుని సన్నిధిలో నీ వ్యక్తిగతంగా దేవుని నువ్వు ఉత్సహించి ఉల్లాసంగా దేవుని స్తుతించి ఆరాధించవచ్చు. అది వాక్యం సెలవిస్తుంది అనేక విధాలుగా. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మరి గాడిద వంటి స్వభావము దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకోలేదు, కానీ గాడిద యొక్క విలువ రాజులకు రాజుగా ఆయన్ని ఆహ్వానించడం అనేది మనకు కనిపిస్తుంది. ఎవరైనా సరే మతోన్మాదులు కనుక మిమ్మల్ని కనుక ఇబ్బంది పెట్టినట్టయితే ఇది క్వశ్చన్ని, గాడిద యొక్క విలువ ఏంటో వాళ్ళకి తెలియజేయండి. మన ప్రభువు రాజులకు రాజుగా ఆయన యెరూషలేములకు రావడం మనకు జరుగుతుంది. మరి నేడు నీవు నీ హృదయంలో నీవు ఆయన్ని రాజులాగా నీవు ఆయన్ని ఆహ్వానిస్తే ఆయన నేడు నీ హృదయంలోకి వస్తాడు. ఆయనకి విధేయత చూపించు, ఆయనకు లోబడి జీవించు, ఆయన చెప్పునది చేయుడి. ప్రభు చెప్పిన దాని ప్రకారం మనం జీవించినట్టయితే నిశ్చయంగా మన శరీరపరమైన ఆరోగ్యము విషయంలోనూ ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలోనూ ఆయన మనల్ని బలపరిచి మానసికంగా మనల్ని దృఢపరిచి తన పనిలో మనల్ని కూడా వాడుకుంటారు. కాబట్టి వారు చెప్పిన మాటలు వీరు చెప్పిన మాటలు కాకుండా కేవలం వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్య పరిశీలన చేస్తూ, బైబిల్ స్టడీ చేస్తూ మన జీవితాలను మనం కట్టుకొని యేసుక్రీస్తు వారిని మన హృదయంలోకి రాజుగా ఆహ్వానించాలని నేను ప్రేమపూర్వకంగా వేడుకుంటున్నాను. అందరికీ వందనాలు.